ప్రసన్న బాబు ఏమంటున్నాడంటే, ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే తండ్రి అని పిలవాలంటే దేవుణ్ణే పిలవాలి. తండ్రి అంటే దేవుణ్ణే పిలవాలి అంటున్నాడు. అంటే యేసుప్రభు దేవుడు కాదని నీ ఉద్దేశం? దేవుణ్ణే తండ్రి అని పిలవాలి అంటున్నావంటే యేసుప్రభు వారు దేవుడు కాదు, అందుకే ఆయన తండ్రి అని పిలవకూడదు అని అంటున్నట్టే అర్థం. అంటే నీ దృష్టిలో యేసుప్రభు వారికి తండ్రి అనేటువంటి టైటిల్ లేదు అంతే. యేసుప్రభు వారిని తండ్రి అంటాం మహాపాపం నీ దృష్టిలో. మరి బైబిల్లో ఏముందో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. ఆయన నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడాలి అని బైబిల్ చెబుతుంటే, ఆయన తండ్రి కాదు, ఆయన తండ్రిని పిలవద్దు అంటున్నావు అంటే నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కాదా? ఒకవేళ నీ దృష్టిలో యేసుప్రభు వారిని తండ్రి అంటాం తప్పు అయితే, నిత్యుడకు తండ్రి అని ఆయనకు పెట్టబడినటువంటి ఆ టైటిల్ ఆయనది కాదు అని నువ్వు నిరూపించుకోవాలి. అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం యేసుప్రభు వారిది కాదు అని నువ్వు చెప్పాలి, అని నిరూపించాలి. అలా నిరూపించగలవా? అలా నిరూపించలేకపోతే ఆయనని తండ్రి అని ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఆయనకి అలా పేరు పెట్టాలి అని దేవుడు నిర్ణయించాడు. దేవుడే తనకు ఆ పేరు పెట్టాలని నిర్ణయించినప్పుడు నీవెవరు వద్దని చెప్పడానికి? బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఆయన నిత్యుడగు తండ్రి కాదా? ఆయన నిత్యము ఉన్నవాడు కాదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను అని రాయబడి ఉంది. ఆయన నిరంతరము ఉన్నవాడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయనకి తండ్రి అని పేరు పెట్టొద్దు అంటున్నావేంటి నువ్వు? ఆయన దేవుడు కాదంటున్నావేంటి నువ్వు? దేవుడికే ఉండాలంటే ఆయన దేవుడికి లెక్కలోంచి నువ్వు తీసేస్తున్నావు, జాగ్రత్త గుర్తుపెట్టుకో. కానీ ఆయన మాకు తండ్రి కాడు. ఇంకేమంటున్నావు? యేసు ప్రభు మాకు తండ్రి కాదు అంటున్నావు. యేసు ప్రభు మాకు తండ్రి కాదు అంటున్నావు. అంటే నువ్వు బైబిల్లో నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు మాకు తండ్రి కాదు అన్నావో, యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని పూర్తిగా నువ్వు పక్కన పెట్టావని అర్థం. యోహాను సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏమని రాయబడి ఉంది? తండ్రికి కలిగినవన్నీ నావి అని రాయబడి ఉంది. అంటే తండ్రికి ఏది చెందుతుందో అన్నీ, ఒకటి కూడా వదిలిపెట్టలే. తండ్రికి ఏది వర్తిస్తుందో అది మొత్తం నాకు వర్తిస్తుంది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వారు ఒకటి గనుక, వారికి చెల్లుద్ది గనుక. మనము క్రీస్తుకు దాసులం, గుర్తుపెట్టుకో. మనం ఆ ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారం. ప్రభువు మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయనకి దాసులం. నీ ఆలోచన ప్రభువు వరకు మాత్రమే ఉంచాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారి యొక్క ఔన్నత్యం వేరు. నీవు అందులోకి వెళ్ళి దూరి వాళ్ళని విడగొట్టి ఒకరిని ఎక్కువ తక్కువ చేయాల్సిన పని నీది కాదు. నీ జీవితకాలం మొత్తము ప్రభువుకి నమ్మకమైన సాక్షిగా జీవించడమే ఒక విశ్వాసి లక్షణం, ఒక విశ్వాసి యొక్క అంతిమం. అది మరిచి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని విడగొట్టే పని చేయకు. నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో. ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచు, ఆయన జీవమునందు విశ్వాసం ఉంచు. అది చాలు నీకు.